T91 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అసలు పవన్ కళ్యాణ్ ఎవరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ ఏపీ రాజధానిని సరిగ్గా నిర్మించడానికి చేతకాని నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తావా అని నిలదీశారు. తెలంగాణ ఏర్పడింది బాధపడి 11 రోజులు అన్నమెత్తినని నువ్వు మా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తావా అని ప్రశ్నించారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా పునర్నిర్మాణం చేశారని తెలిపారు. ఇవాళ వారం రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు చూస్తా ఉన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భక్తని నరసింహులేమో తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అంటాడు. అంత మాట అన్నా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడు, బండి సంజయ్ సపోర్ట్ చేయడు, కిషన్ రెడ్డి సపోర్ట్ చేయడు. అంటే ఏమర్థం? తెలంగాణ ఉనికి లేకున్నా సరే మేమందరం మాత్రం కలిసి ఉండాలని వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఏమేమంటున్నాడో మీ అందరు చూస్తా ఉన్నారు. ఆయన ఎవరు అసలు? తెలంగాణలో దృష్టి పడడం మూలంగా దిష్టి తొలగడం మూలంగా మా ఆంధ్రలో కొబ్బరికాయలు ఎండిపోతున్నాయని చెప్పి అన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పడితే ఆయనకంటే బాధ అయిందట. బాధతోటి 11 రోజులు అన్నం తినలేదట. ఇవి అటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయననట మన తెలంగాణ పుట్టినరోజు నాడు, నిన్న 2 జూలై నాడు మన తెలంగాణ ఆవిర్భవించిన రోజు నాడు తెలంగాణ గడ్డ మీదనే వచ్చట తెలంగాణ పునర్నిర్మాణం సభ పెట్టాలట. అంటే తెలంగాణ వస్తే బాధపడిపోయి 11 రోజులు అన్నం తిననోడివి నువ్వు మా తెలంగాణ పునర్నిర్మాణం చేస్తావా? నువ్వు ఇక్కడ కొందరు తెలంగాణ వాదులు అన్నారు నువ్వు ఇక్కడికి రావద్దు అన్నారు. అంటే 2వ తారీఖు నాడు రావద్దు అన్నారు. నీ అయ్య జాగీరా అంటాడు. అవి మాట్లాడాల్సిన మాటనేనా? నువ్వు ఉప ముఖ్యమంత్రివి అట్లా మాట్లాడవచ్చునా? అంటే తెలంగాణలో రెచ్చగొడదామని చూస్తున్నావా? అసలు నువ్వు ఎవరివి? తెలంగాణ పునర్నిర్మాణంతో నీకేం పని? తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి చివరికి చావు నోట్ల తలబెట్టి కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ మెడలు వంచి వాళ్ళ రాజకీయ అనివార్యత సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ సాధించిన తెలంగాణని దేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణం మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసేది 10 సంవత్సరాలు. నువ్వు అవసరం లేదు. నీ పునర్నిర్మాణం చేయాలనుకుంటే మీ ఆంధ్ర చేసుకో. నీకు అక్కడ ఒక పని ఉన్నది, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ చక్కగా మీ రాజధానిని కట్టుకునే చాతగాలని నువ్వు తెలంగాణ పునర్నిర్మాణం చేస్తావా? నువ్వు మీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే ఇంతకుముందు మీ ఆంధ్రాకు రాజధాని కూడా కట్టుకోలేకపోయేది, సెక్రటరియట్ కూడా కట్టుకోలేకపోయేది. ఆ పని చూసుకో. మళ్ళా ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, ఇప్పటికీ లేదు. ఇప్పటికీ సెక్రటరియట్ కాలేదు, ఇప్పటికీ రాజధాని కానవాళ్ళు లేదు. ఆ పని చూసుకో. ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు తెలంగాణను చూసుకోవటానికి. కాబట్టి నోరు జాగ్రత్త, మాటలు జాగ్రత్త. పోటీ చేస్తానంటాడు. ఏమైతే నువ్వు పోటీ చేస్తే? మా తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు. ఎవడు ఇంటోడు ఎవడు బయటోడు తెలుసు మా తెలంగాణ వాళ్ళకి. మీరు ఎట్లా సురుకు పెట్టాలో అట్లా సురుకు పెడతారు. నువ్వు పోటీ చేస్తే మాకు మీద పోయేది లేదు. నువ్వు ఎందుకు చేస్తూనే ఉన్నావు. 2023 ఎన్నికల్లో నువ్వు పోటీ చేసావు. 2018 వాళ్ళు నీ ముఖ్యమంత్రి ఎవరైతున్నారో చంద్రబాబు నాయుడు పోటీ చేసింది తెలంగాణలో. 2023లో నీ జనసేన పార్టీ పోటీ చేసింది. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా నీ జనసేన పార్టీ పోటీ చేసింది. ఏం పీకిరు మీరు? ఏమైంది? ఎవరిని భయపెట్టిస్తున్నావు? కాబట్టి మీ జాగర మీరు ఉండు, మా జాగర మేము ఉన్నాం. మా పని మాకున్నది, మీ పని మీరు చేసుకోవాలి. మీ రాష్ట్రంలో చాలా చేసేది ఉన్నది మీకు. అక్కడ ఏం మంచిగా లేదు మీకు. పబ్లిక్ అంతా అసంతృప్తితో ఉన్నారు మీ మీద. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నేను హెచ్చరిస్తా ఉన్నా, మాటలు జాగ్రత్త. మాటలు జారితే తెలంగాణ ప్రజలకు నీకు ఎట్లా సమాధానం చెప్పాలో తెలుసు. తెలంగాణ ప్రజలు పుట్టిన కాడి నుంచి ఉద్యమకారులే.
ఏ తెలంగాణ బిడ్డను అడిగినా ఉద్యమకారులే. చాలా చాలా చూసినాం నీలాంటి వాళ్ళని. మస్తు మంది వచ్చిర్రు, మస్తు మంది పోయిర్రు. దాంట్లో నువ్వు ఒకటి వైపు తప్పిస్తే పవన్ కళ్యాణ్ మాటలు జాగ్రత్త అని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రేవంత్ రెడ్డి ఏదైనా శుభవార్త చెప్తాడేమో అని ఉద్యోగులు ఎదురు చూశారు. జీతాలు పెరుగుతాయని ఆశపడ్డ వారికి నిరాశ మిగిలింది. ఎండ కొడుతుందని కనీసం ప్రసంగం కూడా పూర్తిగా చదవకుండానే వెళ్లిపోయాడు. 6 డిఏలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న 2 జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూసిండ్రు. ఏమన్నా చెప్తాడేమో ముఖ్యమంత్రి, పిఆర్సీ వస్తదేమో, మా జీతాలు ఏమన్నా పెరుగుతాయేమో. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, జీతమేమో పెరుగుతలేదు. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా పెంచుతాడేమో అని ఆశగా చూసిండ్రు. కానీ నిరాశ మిగిలింది. పుస్తకం కూడా పురాగా చదవలే. ఎండ కొడుతుందని పుస్తకం బంద్ పెట్టి చదువుకుంటున్నాడు. అయితే ఆ పిఆర్సీ గురించి ఉలుకులేదు, పలుకులేదు. పోనీ డిఏలు ఇచ్చిండా? 6 డిఏలు. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 డిఏలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని డిఏలు ఆడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, డిఏలు ఇయ్యడు, పిఆర్సీలు ఇయ్యడు. ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. హైదరాబాద్ విజయవాడ హైవేపై బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్. హయత్ నగర్ సమీపంలోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద కారుపై ట్యాంకర్ బోల్తా. గాయాల పాలైన కారులోని ప్రయాణికులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్. ప్రజలు ఏనుగుల సంచారం దాడులతో సతమతమవుతున్నారు. రామకుప్పం మండలంలోని చిన్నగరిగపల్లి సమీపంలోని మామిడి తోటపై జంట ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడుల్లో పంటలు పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడి నుంచి పంటలను రక్షించాలని కోరుతున్నారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పనచెట్లు ఉంది. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం MNKLIS పనుల పురోగతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్ కు పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరిశీలించడానికి ఈ రోజు బెంగళూరు నుంచి నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్ చేరుకున్న ముఖ్యమంత్రి మొదటగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న పనులను వివరించే ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. మక్తల్ మండలం కార్ట్రేవుపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఎత్తిపోతల ప్రాజెక్టు ప్యాకేజీ 1 సైట్ వద్దకు చేరుకుని అక్కడ పనులను పరిశీలించారు. ప్యాకేజీ 1 లో భాగంగా జరుగుతున్న పంప్ హౌస్ పనులు ఎంత వరకు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంక్రీట్ పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు కర్ణాటక మాజీ మంత్రి NS బోసెరాజు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.
సర్వే చేసినాం సార్. ఈ బండ్ 3.7 పైన 10.9 అవుతుంది. 18.5 ఇది రేలంపాడు సార్. రేలంపాడు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మొన్ననే వచ్చారు సార్. గ్రౌటింగ్ చేయండి సరిపోతుంది. ఒకవేళ సీపేజ్ రైస్ కాకపోతే మళ్ళీ గ్రౌటింగ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, ఎకనామికల్గా అయిపోతుందని మొన్నే చెప్పారు సార్. ఎస్ సార్, ఎస్. అడిషనల్ ల్యాండ్ 1000 acres దాకా వస్తుంది సార్. ఆల్రెడీ అక్వైర్డ్ సార్. ఇది 1000 acres అడిషనల్ ల్యాండ్. మనకి ఇది అనౌన్స్మెంట్ చేస్తే 4 ప్రాజెక్టులకు పనికొస్తుంది సార్. జూరాల, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనికొస్తుంది. గూడెందు రిజర్వాయరా సార్? అది కాకుండా మనకి ల్యాండ్ అవైలబుల్ ఉంది సార్. ఇప్పుడు ఈ పంప్ హౌస్లో, స్టేజ్ 2 పంప్ హౌస్లో 200 ఎకరాల ల్యాండ్ ఎక్స్ట్రా అవైలబుల్ ఉంది సార్. ఎస్ అది మీరు నోట్ చేసుకున్నారు. ఓకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి కర్ణాటక మంత్రి గారు బోస్రాజ్ గారికి, అదేవిధంగా మా పక్కల మిత్రుడు, అదేవిధంగా మా మిత్రుడు మక్తల్ నియోజకవర్గం శ్రీహరి గారికి,
క్రీడా శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీని మీద ఒక చిన్న ఇది పెడతాం. స్టార్ట్ చేయండి అమ్మ. ఇలా స్నాక్స్. అంతరంతరాల్లో గూడు కట్టిన అభిమాన తరంగం, ప్రత్యర్థులకు అందనంత ఎత్తిలో నిలిచిన మేరునగ ధీరం, చరిత్ర కనుల్లో కలువలు పూయించిన రవికిరణం, ప్రజా సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన సమున్నత శిఖరం. ఉమ్మడి పాలమూరు జిల్లావాసి, ప్రజల కష్టాలను కల్లారా చూసిన నేత, ప్రజాభిమానాన్ని చూరగొని అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన మట్టి మనిషి. న్యాయం కోసం, ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్న ప్రజా రంజక పాలనా దక్షులు గౌరవనీయులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి జోగులాంబ గద్వాల జిల్లా ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చారిత్రక నేపథ్యం, రాజరిక పాలనా ఆనవాళ్లు, అతిపెద్ద స్వతంత్ర సంస్థానంగా వెలుగొందిన 2 నదుల సంగమ ప్రదేశంలో దోఆబ్గా పిలువబడిన నేటి నడిగడ్డ ప్రాంతం జోగులాంబ గద్వాల. కళ్ళ ముందు కృష్ణా తుంగభద్ర నదుల గలగలల పరవళ్లు కళ్ళ ముందు కదులుతున్న ఈ ప్రాంత ప్రజలకు కన్నీళ్లే మిగిలాయి. సారవంతమైన సాగు భూములున్న నీరు లేక, వర్షాలు రాక, నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే మట్టి బిడ్డలు పొట్ట కూటి కోసం వలసలు పోక తప్పలేదు. వీరి వెదలను గాథలను కల్లారా చూచిన నాయకులు వలసలను నివారించి కరువును దూరం చేయడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ టి అంజయ్య గారు 1981వ సంవత్సరంలో జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి 80 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాంత రైతుల త్యాగాలతో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ 1800 కోట్లతో పనులు పూర్తి చేసి 1996లో దివంగత ప్రధాని ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా చరిత్రకెక్కిన శ్రీమతి ఇందిరాగాంధీ గారిని స్మరించుకుంటూ ఈ ప్రాజెక్టుకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుగా నామకరణం చేసి జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ నడిగడ్డలో మొట్టమొదటి సాగునీటి ప్రాజెక్టు పూర్తి నలసోమనాద్రి కుడికాలువ ద్వారా 35,000 ఎకరాలకు జోగులాంబ గద్వాల జిల్లాకు సాగునీటిని, ఎన్టీఆర్ ఎడమ కాలువ ద్వారా 69,000 ఎకరాలకు వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు సామర్థ్యం 11.941 టీఎంసీలతో నిర్మాణమైనప్పటికీ పూడిక పేరుకుపోవడంతో ఈ ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుతం 9.56 టీఎంసీలకు తగ్గిపోయింది. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కొడంగల్ ఎత్తిపోతల పథకాల ద్వారా 6 లక్షల ఎకరాలకు నీరందించడానికి కేంద్ర బిందువుగా మారిన వరప్రదాయిని ఈ ప్రాజెక్టు. ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలను, సాగునీటి అవసరాలను తీర్చడమే గాక ఎగువ మరియు దిగువ జూరాల పవర్ హౌస్ ద్వారా 474 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం. జూరాల ప్రాజెక్టు పూర్తి అయినా ఈ ప్రాంత రైతుల గోస గోడు ఇంతటితో ఆగలేదు. వలసల నివారణకు, రైతు కన్నీళ్లను తుడిచి పంట పొలాల్లో నీళ్లు పారించడానికి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1428 కోట్లతో 2 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చే విధంగా దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారిని స్మరించుకుంటూ 2004లో జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని జూరాల బ్యాక్ వాటర్ నుంచి 2 దశల్లో నీటిని ఎత్తిపోసే విధంగా మొదటి దశలో 4 పంపులు 750 క్యూసెక్కుల సామర్థ్యంతో 43 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం జరిగింది. దీని కింద 64,000 ఎకరాల ఆయకట్టు కలదు. రెండవ దశలో 3 పంపులు 600 క్యూసెక్కుల సామర్థ్యంతో 62 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసే విధంగా రూపొందించడం జరిగింది. దీని కింద 36,000 ఆయకట్టు కలదు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద మొత్తం 2 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రస్తుతం 1,42,000 ఎకరాలకు నీరు అందుతుంది. దీని కింద ప్రధానంగా ఆన్లైన్ రిజర్వాయర్లు కలవు. గుడెందొడ్డి రిజర్వాయర్ 1.1 టీఎంసీలు, రేలంపాడు రిజర్వాయర్ 4 టీఎంసీలు, ఆఫ్లైన్ రిజర్వాయర్లు మొత్తం 5 కలవు. తాటికుంట రిజర్వాయర్ 1.5 టీఎంసీలు, నాగర్దొడ్డి రిజర్వాయర్ 0.6 టీఎంసీలు, ముచ్చోనిపల్లి 1.6 టీఎంసీలు, చిన్నోనిపల్లి 1.5 టీఎంసీలు, సంగాల రిజర్వాయర్ 0.6 టీఎంసీలు. తాటికుంట, నాగర్దొడ్డి రిజర్వాయర్లు పూర్తయ్యాయి. ముచ్చోనిపల్లి, చిన్నోనిపల్లి, సంగాల రిజర్వాయర్ల సామర్థ్య పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ల కింద 3 ముంపు గ్రామాలు ఆలూరు,
ర్యాలంపాడు, చిన్నోనిపల్లి కలవు. ఆలూరుకు సంబంధించిన పునరావాస మౌలిక వసతుల కల్పన పూర్తి కావడం జరిగింది. ర్యాలంపాడు, చిన్నోనిపల్లి గ్రామాల పునరావాస పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 58,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేయడానికి సుమారు 250 కోట్లు అవసరం. గట్టు ఎత్తిపోతల పథకం నడిగడ్డ ప్రాంతంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం గట్టు మరియు కేటిదొడ్డి మండల రైతుల సాగునీటి అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఎత్తిపోతల పథకం గద్వాల సంస్థానాధీశుడు నలసోమనాద్రి గారిని స్మరించుకుంటూ నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకాన్ని 1.3 టీఎంసీ సామర్థ్యంతో 581 కోట్ల అంచనా వ్యయంతో 33,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకురావడానికి 2022లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా 2 పంపులను వినియోగించి ర్యాలంపాడ్ బ్యాక్ వాటర్ నుండి 810 క్యూసెక్కులతో 79 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడానికి ప్రతిపాదించబడి 40% పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ పథకం పనుల పరిశీలనకు విచ్చేసిన నీటిపారుదల శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల కడగండ్లను తుడిచేందుకు దూరదృష్టితో ఇప్పుడున్న రిజర్వాయర్ సామర్థ్యం సరిపోదని 33,000 ఎకరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచాలని ప్రతిపాదించడం జరిగింది. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన అనుమతులు అందజేసే ప్రక్రియ తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో అందరం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత వీలైతే అంత పనులు పూర్తి చేయించాలనే ఉద్దేశంతో ముందుకు పోయి మరి ఏది సాధ్యమైతే అది మరి వేగవంతం చేయడం, పనులు నడుస్తున్న వేగవంతం చేయడం, కొత్త పనులకి మంజూరు ఇవ్వడానికి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి సుమారు చాలా నియోజకవర్గాలు, చాలా కొత్త జిల్లాలు పర్యటించడం జరుగుతుంది. దానికి భాగంగానే ఒకటి మీడియా మిత్రులకి మనం చేస్తున్నా, పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ఉన్న స్కీమ్స్ కానీ, ఇక్కడ గట్టు స్కీమ్ కానీ, ఇవన్నీ చూచా తప్పకుండా ఈ టర్మ్ లో మా ప్రభుత్వం పూర్తి చేయడానికి కట్టుబడి చెప్పిన మనం. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురి అయిన జోగులాంబ గద్వాల జిల్లాలోని అత్యంత పురాతన నిజాం కాలం నాటి ప్రాజెక్ట్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. దీని ఆయకట్టు 84,000 ఎకరాలు అలంపూర్ నియోజకవర్గంలో కలదు. దీనికి కర్ణాటక రాష్ట్రం నుండి నీరు అందుతుంది. సరైన సమయానికి నీరు అందక వెదలు పడుతున్న రైతుల కష్టాలు తీర్చడానికి 2018లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిర్మాణం చేయడం జరిగింది. మొదటి దశలో 5.5 మెగావాట్ల సామర్థ్యంతో 2 పంపులను వినియోగించి 660 క్యూసెక్కులను 45 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే విధంగా ఆర్డీఎస్ కాల్వకు అనుసంధానం చేయడం జరిగింది. దీని ద్వారా నీరందక అవస్థలు పడుతున్న 55,000 ఎకరాల ఆయకట్టు రైతులకు ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. 2వ దశలో భాగంగా రిజర్వాయర్లోని నీటి లభ్యత లేని సమయంలో రైతుల సాగునీటి సమస్యలను తీర్చడానికి 1 టీఎంసీ సామర్థ్యంతో 543 కోట్ల అంచనా వ్యయంతో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీని భూసేకరణ సమస్య కొలిక్కి వచ్చిన వెంటనే నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుత సమస్యలు, పరిష్కార మార్గాలు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల అవసరాలు తీర్చడానికి సరిపోవడం లేదు. వరద ప్రవాహం తగ్గిన వెంటనే నీటి లభ్యత లేని కారణంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు పంటలను కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. దీనికి పరిష్కారం వరద సమయంలో నీటిని తోడిపోసుకొని నిల్వ చేసుకోవడం ఒక్కటే పరిష్కార మార్గం. ఇప్పుడున్న వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న నిల్వ సామర్థ్యం చాలా తక్కువ. దీనిని అధిగమించడానికి కొత్త రిజర్వాయర్లను నిర్మించడం లేదా ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచుకోవడం. కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి భూసేకరణ ప్రధాన సమస్య కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్న రిజర్వాయర్ల నీటి సామర్థ్యం పెంచుకోవడమే మార్గం. గోరు చుట్టపై రోగడి పోటులా తగ్గుతున్న వరద ప్రవాహ రోజులతో పాటు ఎగువనున్న కర్ణాటక రాష్ట్ర ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం పెంపు వల్ల కృష్ణా పరివాహక ప్రాంత ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకపోతే రైతుల గోడు చూడక తప్పదు. ఇట్టి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గద్వాల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు
దార్శనికతతో పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా అలంపూర్ కానీ గద్వాల్ కానీ మన రైతులు క్షేమంగా ఉంటారు. దయచేసి గుడ్డందోటి స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 రేలంపాడు కానీ గట్టు ఎత్తిపోతల పథకం కానీ మనకు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనకి బ్రిజెస్ ట్రిబ్యునల్ ప్రకారం కూడా ఒక 8 టీఎంసీ కృష్ణానదిలో మన మిగులు జలాల్లో కూడా ఒక 10 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉంది. దయచేసి ఈ విధంగా ఆలోచించాలని గౌరవ మంత్రివర్యులు గౌరవ ఎంపీ గారికి అందరూ నా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా. గద్వాల ప్రాంతాన్ని రక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా జిల్లా వాసి ఖచ్చితంగా ఈ విధంగా ఆలోచించాలని మొన్న అడిగినప్పుడు మా మంత్రి గారు రిక్వెస్ట్ చేయమన్నారు. మన మంత్రి గారు నేను పర్సనల్ కలిసిన దయచేసి ఈ విధంగా ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గద్వాల ప్రాంతంలో ఉన్న గుడెందొడ్డి, రేలంపాడు, గట్టు రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని, నీటిపారుదల శాఖ మంత్రి గారికి, జిల్లా మంత్రులైన వాగడి శ్రీహరి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, దామోదర రాజనరసింహం గారికి, మల్లు రవి గారికి విన్నవించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం స్పందించి గుడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపుకై విచారణ పూర్తి చేసి డిపిఆర్ తయారు చేయడానికి 16 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. పరిశీలన పూర్తి అయి డిపిఆర్ తయారు చేయడం కూడా జరిగింది. రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలు పెంచే విధంగా మరియు రివర్స్ పంపింగ్ ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్రతిపాదనలు తయారు చేయబడుతున్నది. దీని ప్రాథమిక అంచనా సుమారు 8,500 కోట్లుగా నిర్ధారించడమైనది. వేలంపాడు రిజర్వాయర్ 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించడం జరిగింది. కానీ లీకేజీ సమస్య
మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు,
కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.